రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఫైనల్లీ ఒక ప్రాపర్ మెనూని సెట్ చేసినట్లుగా తెలుస్తుంది గురుకులాకు సంబంధించి. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ముఖ్యంగా గురుకులాల్లో విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నారని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్షాలు ఏదైతే విమర్శలు చేస్తా ఉన్నారో ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకైతే ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగానే ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఉన్నతాధికారులు సంక్షేమ హాస్టళ్లు సందర్శించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శిస్తారు. రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో కూడా కామన్ డైట్ ఏదైతే ఉందో ఆ డైట్ ప్లాన్ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు సిఎస్ శాంతికుమారి, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ యొక్క హాస్టల్ సందర్శిస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వాళ్ళకు అండగా ఉంటారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా కలుషిత ఆహారం అందించట్లేదు ప్రభుత్వం. ప్రాపర్ డైట్ మెన్యూ, ఇక్కడ నుంచి కామన్ డైట్ మెన్యూను ఖచ్చితంగా విద్యార్థులకు అందజేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పాఠశాలలో 667 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. హాస్టళ్ల పనితీరును పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఆకునూరు మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా నియమించింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అయితే గురుకులాల సందర్శన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో సహా ప్రభుత్వ యంత్రాంగం కూడా రాష్ట్రంలో అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు సీఎం తో పాటు మంత్రులు కూడా పలు జిల్లాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిందో 40% విద్యార్థులకు, అవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు. సో డైట్ ఛార్జీలు, అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200% పెరగనున్నాయి. అవన్నీ కూడా విద్యార్థులకు అమల్లోకి వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ముఖ్యంగా ప్రతి రెసిడెన్షియల్ పాఠశాల, కేజీబీబీ హాస్టల్లో అందరికీ కూడా ఈ యొక్క ఏదైతే డైట్ ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,943 పాఠశాలలు ఉండగా వీటిలో రెసిడెన్షియల్ పాఠశాలలు 1,025 ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలు 323 ఉన్నాయి, కేజీబీవీలు 495 ఉన్నాయి, సంక్షేమ హాస్టళ్లు 2,100 ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా 1వ తరగతి నుంచి పీజీ వరకు దాదాపు 8 లక్షల మంది ఈ యొక్క విద్యార్థులు అయితే ఇందులో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మొత్తానికి ప్రభుత్వం అయితే, అంటే ప్రతిపక్షాల నుంచి వస్తా ఉన్న విమర్శలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థులకు సంక్షేమ హాస్టల్లో విద్యాహారం అందిస్తా ఉన్నారు, అక్కడ నాణ్యత లేకుండా అందిస్తా ఉన్నారు, ఏదైతే విమర్శలు ఉన్నాయో విమర్శలకు చెక్ పెట్టేందుకు అయితే ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఈ యొక్క సంక్షేమ హాస్టళ్లకు పర్యటించడం ద్వారా, వీటిలోకి వెళ్లి విద్యార్థులకు వాళ్ళతో కలిసి భోజనం చేయడం ద్వారా వాళ్ళకు ఒక విద్యార్థులకు ఒక భరోసా కల్పించేందుకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టుగా కూడా మనకైతే కనిపిస్తా ఉంది. Right, thanks for the updates, Raju.